డియర్ మై స్టూడెంట్స్, ఈరోజు మనం 7th క్లాసు 8th క్లాస్ నుండి బీజీయ సమాసాలు సర్వ సమీకరణాలు ఈ చాప్టర్ నుండి మనం డిఎస్సికి మాత్రమే ఉపయోగపడే ముఖ్యమైన ప్రశ్నలు మనం నేర్చుకుందాం. మొదటి లెక్క ఒకసారి చూద్దాం. 4a - 7ab + 3b + 12ను 12a - 9ab + 5b - 3 నుండి తీసివేయండి. గత వీడియోలో కూడా ఇటువంటి మాదిరి లెక్క మనం నేర్చుకున్నాం. చేద్దాం ఒకసారి. దీని నుండి దీన్ని మనం తీసివేయాలి. అంటే ఏమిచ్చాడు? 12a - 9ab + 5b - 3. దీని నుండి మనం దీన్ని తీసివేయాలి. 4a - 7ab + 3b + 12. ఇది కేవలం నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మనం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఒకసారి చూద్దాం. దీని నుండి మనం దీన్ని తీసివేయాలి కనుక ఇక్కడ చూడండి, ఏ గుర్తు లేదు కనుక ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కనుక ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కనుక ప్లస్ ఉంది కనుక మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కనుక మైనస్. అయితే ఇప్పుడు చూద్దాం. 12a - 4a, 12 నుంచి 4 తీస్తే 8a, అలాగే -9ab + 7ab ఏమొస్తుంది? 9 నుంచి 7 తీస్తే 2ab. కానీ ఇది +2ab -2ab అని అంటే -2ab వస్తుంది. దీనికన్నా ఇది పెద్ద సంఖ్య కనుక. అయితే ఇక్కడ చూడండి, +5b - 3b + 2b. 2 మైనస్లు ఉన్నప్పుడు ఏం చేయాలి? 2 మైనస్లు ఉన్నప్పుడు లేదా అంతకంటే ఎక్కువ మైనస్లు ఉన్నప్పుడు మైనస్ గుర్తేసి ఆ రెండింటిని మనం కలపాలి. ఏమవుతుంది? 15 అవుతుంది. ఇదే మనకు వచ్చినటువంటి. నెక్స్ట్ రెండోది చూద్దాం. క్రింది ఇవ్వబడిన పొడవు, వెడల్పు, ఎత్తులు కలిగిన దీర్ఘ ఘనాకార పెట్టి ఘనపరిమాణం కనుగొనండి. అయితే ఇక్కడ ఘనపరిమాణానికి సూత్రం ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అదే ఫార్ములా అండి. డిఎస్సిలో మనకు ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే చాలా కఠినంగా ఉంటాయండి, కావున గమనించగలరు. ఇక్కడ పొడవు, వెడల్పు, ఎత్తులు మనకు 3 ఇచ్చాడండి. ఇది పొడవు, వెడల్పు, ఎత్తు, పొడవు, వెడల్పు, ఎత్తు, పొడవు, వెడల్పు, ఎత్తు, ఈ విధంగా అనమాట. అంటే మనకి ఇక్కడ ఘనపరిమాణానికి సూత్రం ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అంటే ఇక్కడ మొదటి లెక్క ఒకసారి చూద్దాం. పొడవు మనకు 5a ఇచ్చాడు, ఇంటూ వెడల్పు 3a² ఇంటూ ఎత్తు 7a⁴. చాలా మందికి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకి ఈ విధంగా ఉన్నప్పుడు గుణించడం రాదండి. ఒకసారి చూద్దాం. ఇక్కడ నెంబర్స్ స్థిర సంఖ్యలు ముందు గుణిద్దాం. 5 3 15, 15 7 105. ఇక్కడ ఏలు ఎన్ని ఉన్నాయి? ఏమి లేదు కనుక 1 ఉన్నట్టు. ఇక్కడ ఏలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఏలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే అప్పుడు ఏమవుతుంది? 1 + 2 3 అవుతుంది. 3 + 4 7 అవుతుంది. a⁴. లేదా ఇక్కడ మనం ఘాతాంకాల్లో మనం చూసుకున్నట్లయితే భూములు సమానంగా ఉన్నాయి కనుక అప్పుడు ఘాతాలు లేదా ఘాతాంకాలను ఏం చేయాలి? కలపాలి. కలిపితే అప్పుడు ఏమవుతుంది? a⁴. 2 + 4 7, 2 + 4 6 + 1 7. ఈ విధంగా మిగిలిన లెక్కలు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మూడోది ఒకసారి చూద్దాం. మూడోది మనకి ఇక్కడ ఏమిచ్చాడు? 3x × 4x - 5 + 3ను సూక్ష్మీకరించి x = 3 వద్ద, అలాగే x = 1/2 వద్ద వాటి విలువలను కనుగొనండి. ముందుగా దీన్ని మనం సూక్ష్మీకరించాలి. అంటే సింపుల్గా చేద్దాం. 3x × 4x - 5. ముందుగా ఈ రెండింటిని గుణించాలి. 3 4 12, x × x x² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్
3 5 15, ఎక్స్కి ఎక్స్ ప్లస్ 3. దీన్ని మనం ఇప్పుడు సూక్ష్మీకరించాం. అయితే ఇక్కడ ముందుగా మొదటిది x = 3ని దీంట్లో మనం ప్రతిక్షేపించాలి. అప్పుడు ఏమవుతుంది, 12 ఇంటూ ఎక్స్ విలువ ఇక్కడ 3 స్క్వేర్కి హోల్ స్క్వేర్ మైనస్ 15 ఇంటూ ఎక్స్ విలువ 3 ప్లస్ 3 ఏమవుతుంది, 3 స్క్వేర్ అంటే 3ని 2 సార్లు గుణించాలి. అంటే ఈ విధంగా అనమాట. అంటే 3 ఇంటూ 2 కాదు, ఇది రాంగ్. 3ని 2 సార్లు అంటే ఈ విధంగా గుణించాలి. 3ని 2 సార్లు అంటే అంత 3 మూలకు 9. 12 ఇంటూ 9 అంటే అంత 108 మైనస్ 15 మూలు 45 ప్లస్ 3. ఈ రెండింటిని కలపండి, ప్లస్ విలువలు కనుక 108 ప్లస్ 3 ఎంత 111 మైనస్ 45 చెయ్యాలి. చేస్తే ఎంత వస్తుంది, 66. 11 నుంచి 5 తీస్తారు, ఇక్కడ 10 ఉంటుంది. 10 నుంచి 4 తీస్తే 6. మనకు వచ్చినటువంటి ఆన్సర్ 66. ఆ విధంగా ఇప్పుడు x = 1/2. అంటే మనం దీన్ని సూక్ష్మీకరిస్తే మనకి ఇదే వాల్యూ వస్తుంది కనుక అప్పుడు ఏమవుతుంది, 12 ఇంటూ ఎక్స్ విలువ ఇప్పుడు 1/2 హోల్ స్క్వేర్ మైనస్ 15 ఇంటూ ఎక్స్ విలువ 1/2 ప్లస్ 3. అప్పుడు ఏమవుతుంది, 12 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 మైనస్ 15 1లో 15/2 ప్లస్ 3 ఏమవుతుంది, అప్పుడు 4 3 12 అంటే 3 1 3 మైనస్ 15/2 ప్లస్ 3. ఏం చేద్దాం ఇప్పుడు, ఈ విధంగా భిన్న రూపంలో ఉంది కనుక మనం హారాలకి కసక్ కట్టి చేసినట్లయితే ఈజీగా వస్తుంది. కసక్ ఎంత అవుతుంది, కసక్ 2 అవుతుంది. 2 1 2 అంటే 2 3 6 మైనస్ 2 2 పోతే 15 ప్లస్ ఇక్కడ కూడా సేమ్ 6 వస్తుంది. 6 ప్లస్ 6 ఎంత 12. 12 మైనస్ 15/2. 15 నుంచి 12 తీస్తే మైనస్ 3 వస్తుంది. ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. ఈ విధంగా చెయ్యాలి మనం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈ లెక్కలు మాత్రం మనకు డిఎస్సిలో కంపల్సరిగా అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఇవి మనకి ఇక్కడ మొత్తం 7 లెక్కలు అంటే మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. ఇందులో మీకు 4 మోడల్స్ చెప్పడం జరుగుతుంది. ఇది కంపల్సరీ అండి. ఇది వరకు టెట్లో చాలాసార్లు ఇటువంటి మోడల్ లెక్కలు అడగడం జరిగింది. మనకు కొన్ని సూత్రాలు వచ్చినట్లయితే సర్వ సమీకరణాలు a+b హోల్ స్క్వేర్ a-b హోల్ స్క్వేర్ a² - b² = a+b ఇంటూ a-b. ఈ సర్వ సమీకరణాలు వచ్చినట్లయితే మనం ఈజీగా చేయగలం. మొదటి చూద్దాం. మొదటి లెక్క 3/2m + 2/3n ఇంటూ 3/2m - 2/3n. బాగా గమనించినట్లయితే దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని ఏ దీన్ని బి. ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదండి, 3/2m 3/2m, అలాగే 2/3n 2/3n. అంటే ఇక్కడ ఏ రూపంలో ఉందనంటే a+b ఇంటూ a-b రూపంలో ఉంది. a+b ఇంటూ a-b = మనకు ఫార్ములా ఏంటండి, a² - b². మనకి ఇచ్చినటువంటి లెక్క ఈ రూపంలో ఉంది కనుక దీన్ని మనం ఈ రూపంలో రాసుకోవాలి. అప్పుడు ఏ అంటే అప్పుడు ఏమవుతుంది, 3/2 అదే 3m/2 హోల్ స్క్వేర్, స్క్వేర్కి స్క్వేర్ మైనస్ బి అంటే ఇక్కడ 2/3n 2n/3 హోల్ స్క్వేర్ చేయండి. 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 9, m హోల్ స్క్వేర్ అంటే m² అవుతుంది, అలాగే 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, అలాగే మైనస్ 2n హోల్ స్క్వేర్ అంటే అంత 4n² అవుతుంది, 3 స్క్వేర్ అంటే 9. మనకు ఆన్సర్ ఈ విధంగా ఇస్తే ఇంతటితో ఆపేద్దాం. లేదు ఇంకా చెయ్యాలనుకుంటే భిన్న రూపంలో ఉంది కనుక ఈ హారములకి మనం కస కట్టాలి.
కాసాక ఎంత అవుతుంది? 36 అవుతుంది. 36 4 9లు అంటే 9 9లు 81 m స్క్వేర్ మైనస్ 9 4లు అంటే 4 4 16 n స్క్వేర్. ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. అలాగే రెండో మోడల్ ఒకసారి చూద్దాం. రెండో మోడల్ చూద్దాం. 983 స్క్వేర్ మైనస్ 17 స్క్వేర్. 983 స్క్వేర్ మైనస్ 17 స్క్వేర్. దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కనుక ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది అంటే మనకు ఈ రూపంలో ఇచ్చాడు కనుక దీన్ని ఈ రూపంలో మనం మార్చుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈ రూపంలో మనం మార్చుకోవాలి. అంటే దీన్ని మనం ఏ అనుకున్నాం కదా, ఏ ప్లస్ బి అంటే అప్పుడు ఏమవుతుంది? 983 ప్లస్ బి అంటే 17 ఇంటూ ఏ మైనస్ బి అంటే 983 మైనస్ 17. ఇటువంటి లెక్కలు ఏంటంటే మ్యాథ్స్ స్టూడెంట్స్కి చాలా ఈజీగా ఉంటుందండి. అయినా మనం ప్రాక్టీస్ చెయ్యాలి. చూద్దాం ఒకసారి. 983 ప్లస్ 17 ఎంత అవుతుంది? 1000 ఇంటూ 983 నుంచి 17 తీస్తే ఎంత? 7 నుంచి 1 తీస్తే 6. అలాగే 966. 10 నుంచి 7 తీస్తారు, 7 నుంచి 1 తీస్తారు 9. అంటే 966. ఇప్పుడు 1000ని 966 చే గుణించినట్లయితే సింపుల్ అండి. ఎన్ని సున్నాలు ఇక్కడ? 3 సున్నాలు. 966 ఒకట్లో 966. ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ మూడో మోడల్ ఒకసారి చూద్దాం. మూడో లెక్క ఏంటంటే 194 ఇంటూ 206. దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తామంటే 194 మనకి ఇక్కడ 200కి దగ్గరలో ఉంది కనుక దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 200 మైనస్ 6. 200 నుండి 6ను తీసివేస్తే 194 ఇంటూ 206ని మనం 200 ప్లస్ 6గా రాయొచ్చు. కలిపితే ఎంత? 206. మీరు బాగా గమనించినట్లయితే దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. చూడండి, దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది. ఈ రూపంలో ఉంది కనుక అప్పుడు దీన్ని ఈ రూపంలో రాసుకుంటాం. అంటే అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ అంటే 200 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 6 హోల్ స్క్వేర్ అవుతుంది. 200ని 2 సార్లు గుణిస్తే ఎంత వస్తుంది? మొత్తం 4 సున్నాలు వస్తాయండి. 2 2 4 అంటే 40,000. ఈ విధంగా అండి 200 ఇంటూ 200 మొత్తం ఎన్ని సున్నాలు? ఇవి 2 సున్నాలు, ఇవి 2 సున్నాలు, 4 సున్నాలు, 2 2 4 అంటే 40,000. 40,000 మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 6ని 2 సార్లు గుణిస్తే 36. 40,000 నుంచి 36,000ని తీసివేస్తే ఎంత? 39,964. దీని నుండి దీన్ని తీసివేస్తే మనకు 39,964. ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ నాలుగో లెక్క మీరు చెయ్యాలండి. ఇది ప్రాక్టీస్ బిట్. 501. దీన్ని ఎలా చేస్తారు మీరు? చూడండి, ఆ మోడల్ మీకు చెప్పాను. 5వ లెక్క 95 ఇంటూ 103. ఈ లెక్క మీరు చేయాల్సి ఉంటుంది. నేను 6వ లెక్క చెప్తాను, 7వ లెక్క చెప్తాను. మీరు 4వ లెక్క, 5వ లెక్క ప్రాక్టీస్ చెయ్యండి. ఒకసారి 6వ లెక్క చెప్దాం. 6వ లెక్క. 7వ లెక్క ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను, కానీ ఇక్కడ పాయింట్లు ఉన్నాయి కనుక ఒకసారి చెప్దాం. 99 స్క్వేర్. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి? 100 మైనస్ 1 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అంటే
100 నుండి 1 తీసివేస్తే ఎంత 99 కదా, స్క్వేర్కి స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఏ దీన్ని బి అనుకోండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దాని ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సూత్రాలు రావాలండి. సూత్రం ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనం విస్తరించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు ఏ స్క్వేర్, ఏ అంటే 100 అనుకున్నాం కదా, అంటే 100 స్క్వేర్ మైనస్ 2ab, 2 2కి 2, ఏ అంటే 100 ఇంటూ 1 ప్లస్ బి స్క్వేర్ అంటే 1 హోల్ స్క్వేర్. 100 స్క్వేర్ అంటే 100ని 2 సార్లు గుణిస్తే మొత్తం 10,000 అవుతుంది. మైనస్ 2 ఇంటూ 100, 200, 201 200 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. 10,000 ప్లస్ విలువలు కలపండి. 10,000 ప్లస్ 1 10,001 మైనస్ 200. దీన్ని తీసివేస్తే అదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. 1 నుండి 0 తీస్తే 1 0, 10 నుంచి 2 తీస్తే 8, అప్పుడు ఇక్కడ 9 ఉంటుంది. అంటే 9,801 అది మనకు వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ చివరిది 1.02 హోల్ స్క్వేర్ మైనస్ 0.98 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూద్దాం, దీన్ని ఏ దీన్ని బి అనుకోండి. సేమ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కనుక దాని ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దాన్ని ఆ విధంగా రాసుకోండి. ఏ అంటే 1.02 ప్లస్ బి అంటే 0.98 ఇంటూ ఏ అంటే ఏంటి మళ్ళీ 1.02 మైనస్ బి అంటే 0.98. ఇప్పుడు ఈ రెండింటిని కలపండి. 1.02 0.98 కలిపితే ఎంత 2.00. అంటే పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నా పోతాయి, అవి 2 వచ్చింది మనకి. అలాగే ఇప్పుడు తీసివేయండి. దీని నుండి దీన్ని తీసివేస్తే 12 నుంచి 8 తీస్తే 4, అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది 9. 9 నుండి 9 తీస్తే 0, 9 నుండి 9 తీస్తే 0. తర్వాత అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది 0 ఉంటుంది. అంటే 0.04. 0.04. ఇప్పుడు గుణించండి, ఎంత వస్తుంది 8. అంటే పాయింట్ అక్కడ 0.08.